హాయ్ ఫ్రెండ్స్, నేను మధ్యాహ్నము పనంతా అయిపోయిన తర్వాత పడుకొని ఉంటే టక్కుమని బెల్లు కొట్టి మరీ మా ఆయన జున్ను పాలు తీసుకొచ్చిన జున్ను పాలు చేయవా అని మరీ చెప్పిండు. నాకు రాదయ్యా, నేను ఇప్పుడు చెయ్యను అని మరీ చెప్పినా కూడా వినకుండా చెయ్యి ప్లీజ్ అని బతిమాలేడు. సరేలే చేస్తా అని చెప్పి చేస్తున్నా. ఒక గిన్నెలోకి జున్ను పాలను తీసుకొని దానికి సరిపడా చక్కెర వేసి కరిగించుకోవాలి. వాతం రాకుండా కొన్ని మిరియాలను కూడా దంచి వేసుకోవాలి. జున్ను పాలని ఇడ్లీ కుక్కర్లో కానీ నార్మల్ కుక్కర్లో కానీ పెట్టి సిమ్లో ఉంచుకోవాలి. అయితే రైస్ కుక్కర్లోనే చేస్తున్నాను. కుక్కర్ గిన్నెలో నీళ్లు పోసేసి గిన్నె పెట్టేసి సిమ్ములో పెట్టాలి. మూత పెట్టేయాలి కానీ విజిల్ పెట్టకూడదు. అలా 10 నిమిషాలు 15 నిమిషాలు ఉంచిన దాకా గట్టిపడిన తర్వాత తీసి చూడాలి. ఇప్పుడు చూడండి ఎంత గట్టిపడ్డదో, జున్ను తయారైంది. ఇట్లా స్పూన్ తోటి కుచ్చి చూస్తే స్పూన్ అంటుకోకుండా వస్తే చక్కగా అయినట్టు. జున్ను చల్లారిన తర్వాత నార్మల్గా కానీ ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. ఈ జున్నుని ఎవరన్నా తింటారో తినరో తెలియదు కానీ మా ఇంట్లో మాత్రం అందరికీ బాగా ఇష్టము. కానీ ప్రతిదీ మేము ఏది చేసినా కానీ దేవుడికి నైవేద్యంగా పెట్టి తర్వాత మేము స్వీకరిస్తాము. కానీ జున్ను మాత్రం చాలా బాగా అయింది. నేను చేసిన ఈ జున్నుని మీకు గిట్ట నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ రూపంలో పెట్టండి. బాగుందా బాగలేదా అనే విషయాన్ని చెప్పండి నాకు.